పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఇల్లు కట్టువారు ఏ రాతినైతే నిషేధించారో అదే మూలకు తలరాయను. మరి ఈరోజు దేవుడు చెబుతున్న మాట ఇది. ప్రియమిత్రులారా, దేవుడు మరి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. మరి ఈ రోజుల్లో మననెందరో అవమానపరుస్తూ, కించపరుస్తూ, తక్కువ చేస్తూ, గాయపరుస్తూ, ఎన్నో అవమానాలకు గురి చేస్తూ నిందిస్తూ ఉంటారు. కానీ అవి నీ జీవితాన్ని మార్చలేవు. కానీ దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. నీవు ఎవరి లెక్కలో లేవో కానీ నీవు దేవుడి లెక్కలో ఉన్నవాడు. దేవుడు నిన్ను అమూల్యమైన బిడ్డగా ఎంచుకున్నాడు. మరి ఈరోజు నీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందేమో. నీవు తృణీకరించబడుతున్న స్థలమునందే దేవుడు నిన్ను గొప్పవాడిగా ఈరోజు నిలబెట్టబోతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఎక్కడైతే నువ్వు తృణీకరించబడ్డావో, ఎక్కడైతే నువ్వు విసిరివేయబడ్డావో, ఎక్కడైతే నువ్వు గాయపడ్డావో, ఎక్కడైతే నువ్వు అవమానాలు పొందావో, ఎక్కడైతే నువ్వు దూషించబడ్డావో అక్కడే దేవుడు నిన్ను గొప్పగా నిలబెట్టబోతున్నాడు. ఒక బలమైన స్థిరమైన రాయిగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. దేవుడు నీ యందు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. నీ కథ దేవుడు ఈరోజు మార్చబోతున్నాడు. దేవుడు నిన్ను ఆయన సొత్తుగా ఏర్పరచుకున్నాడు. నీ జీవితాన్ని తలకిందు చేయాలని ఎంతోమంది చూస్తున్నారేమో. కానీ అలాంటి తలకిందులైన జీవితాలను దేవుడు ఎంతో అద్భుత రీతిగా నిర్మించగల సమర్థుడు. ఆయనకి సాధ్యమంటూ ఏదీ లేదు. ఎవరైతే నిన్ను అవమానాలకు గురి చేసి, నిందలకు గురి చేసి, బాధలకు గురి చేసి నిన్ను తృణీకరించారో అక్కడ తృణీకరించిన చోటే ఈరోజు దేవుడు నిన్ను గొప్పగా నిలబెట్టబోతున్నాడు. మిత్రమా, దేవుడు నీ యందు గొప్ప కార్యాలను ఈరోజు చేయబోతున్నాడు. ఆమేన్.